Hello Andy, this is Dr. Shruti, consultant at LB Nagar branch 49 hospitals. So ee roju manam maatladukoboye topic IVF. So IVF ekkada chusina IVF ane vinipistondi. So this has become very common now, especially city lo unna vallaithe ventane IVF ki velipodama తొందరపాటు వల్ల లేదా వాళ్ళు మ్యారేజ్ లేట్గా చేసుకోవడం వల్లనో తొందరపాటు వల్ల మళ్ళీ ఐవీఎఫ్కి వెళ్ళిపోదామన్నట్టే అనుకుంటున్నారు. బట్ ఈజ్ ఐవీఎఫ్ యాక్చువల్లీ నీడెడ్ ఫర్ ఎవ్రీవన్? అందరికీ ఐవీఎఫ్ అవసరమా? ఎలాంటి వాళ్ళు మాత్రం ఐవీఎఫ్ చేయించుకోవచ్చు? దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ అండి, ఐవీఎఫ్ చేయించుకోవాల్సిన వాళ్ళు బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్. సో నార్మలీ గర్భాశయానికి రెండు వైపులా రైట్ అండ్ లెఫ్ట్ రెండు ట్యూబ్స్ ఉంటాయన్నమాట. So these tubes are very important structures, చాలా thin structures. సో ఇంత సన్న ట్యూబ్లోనే ఎగ్ అండ్ స్పర్మ్ ఫర్టిలైజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ ఫర్టిలైజేషన్ ప్రాసెస్ ద్వారానే మనకి ఎంబ్రియో తయారవుతుంది అనమాట. సో ఎంబ్రియో ఫార్మేషన్ ఈజ్ వెరీ క్రూషియల్ ఫర్ ప్రెగ్నెన్సీ. వన్స్ ఎంబ్రియో ఫామ్ అయిన తర్వాత అది గర్భాశయం లోపలికి వచ్చి ఇంప్లాంటేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ అ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. సో ఐవీఎఫ్లో ఏం చేస్తాం? ట్యూబ్స్ రెండు కూడా బ్లాక్ అయిన వాళ్ళల్లో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం ఈజ్ డిఫికల్ట్ బికాజ్ స్పర్మ్ అండ్ ఎగ్ మీట్ అయ్యే ఛాన్సెస్ జీరో బికాజ్ ఆఫ్ ద బ్లాకేజ్ ఇన్ ద ట్యూబ్స్. సో మరి ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అనేది ఒక వరం లాంటిది. సో ఇది వరకు ఒక 30-40 ఇయర్స్ కింద చూసుకున్నట్టయితే ఇట్లా ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి అసలు పిల్లలే పుట్టరు అని నిర్ధారించేవాళ్ళు. బట్ నౌ మన టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ద్వారా ఐవీఎఫ్ ద్వారా వీళ్ళు కూడా హ్యాపీగా బండిల్ ఆఫ్ జాయ్తో వెళ్తున్నారండి. సో ఐవీఎఫ్ ప్రొసీజర్ బైలేటరల్ ట్యూబల్ బ్లాక్స్ వాళ్ళకి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ కామన్ రీజన్ వచ్చేసి సివియర్ ఆలిగోస్పర్మియా ఇన్ ద హస్బెండ్. హస్బెండ్కి కణాల సంఖ్య చాలా తక్కువ అయిపోతే, నార్మల్ స్పర్మ్ కౌంట్ ఇస్ 15 millions per ml. సో మేల్స్లో లెస్ దెన్ 5, సో 15 నుంచి 5 కంటే తక్కువ డ్రాప్ ఉన్నట్టయితే స్పర్మ్ కౌంట్లో, వీళ్ళలో కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ వెరీ డిఫికల్ట్. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీని అందించవచ్చు. అండ్ కొంతమంది హస్బెండ్స్ ఉంటారు స్పర్మ్ కౌంట్ అబ్సల్యూట్లీ జీరో ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ అజూస్పర్మియా. సో అజూస్పర్మియా ఉన్నా కూడా టిసా అండ్ టెసే ఈ 2 ప్రాసెసెస్ ద్వారా మీ స్పర్మ్ రిట్రీవ్ చేసి మీరే బయాలజికల్ ఫాదర్ లాగా యూ క్యాన్ బికమ్ ప్రెగ్నెంట్ అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం. అండ్ ఇంకొంతమంది మ్యారేజ్ అయ్యి 10 years 15 years అయినా కూడా అన్ని పద్ధతులు ట్రై చేసి ఫెయిల్ అయ్యి న్యాచురల్గా చూసి తర్వాత మల్టిపుల్ ఐయుఐస్ చేసుకొని ఫెయిల్ అయిన వాళ్ళల్లో కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారనమాట. సో వీళ్ళలో కూడా ఐవీఎఫ్లో చాలా మంచి సక్సెస్ పొందొచ్చు. సో ఇలాంటి కొన్ని రీజన్స్కి ఐవీఎఫ్ ఒక బూన్ లాగా యాక్ట్ చేస్తుందండి. అండ్ ఇంకొంతమంది ఏంటంటే, కొంతమంది కపుల్స్ నార్మల్ ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయిందని చెప్పో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్స్ చేయించేసుకుంటారు. బట్ దెన్ డ్యూ టు సమ్ అన్ఫార్చునేట్ రీజన్స్ పిల్లలు ఏదో రీజన్ వల్ల చనిపోవడం కానీ, లేదా హస్బెండ్ వైఫ్ సపరేట్ అయిపోయి మళ్ళీ మ్యారేజెస్ చేసుకోవడం కానీ, ఇలాంటివి జరిగినప్పుడు ఆ న్యూ కపుల్ విల్ వాంట్ అ ప్రెగ్నెన్సీ అగైన్. సో వైఫ్కి ఆల్రెడీ ఫ్యామిలీ ప్లానింగ్ జరిగిపోయింది కాబట్టి తనకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో ఇలాంటి వాళ్ళు కూడా ఐవీఎఫ్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్స్. సో ట్యూబల్ రీకానలైజేషన్ కూడా చేయించుకోవచ్చు, ట్యూబ్ రీఓపెనింగ్, but that has its own risks and disadvantages. So IVF is better than tubal recanalization. So ilanti vallandariki kuda IVF suit avutundi. And for example previously failed IVFs unna kuda manam malli vallaki proper reason enti enduku IVF fail ayindi ani chusi proper oocyte quality improve cheyadaniki recent advancements వచ్చాయి. ICSI అని, PICSI and IMSI ఇలాంటివన్నీ, మ్యాక్స్ మైక్రోఫ్లూయిడిక్స్, ఇవన్నీ కూడా రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ 49. సో మనకి రీసెంట్గా ఆస్ట్రేలియన్ సొసైటీ మనకి సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దట్ 49 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఇంటర్నేషనల్ ఇన్ఫర్టిలిటీ సొసైటీ అనమాట. సో ఇంత మీరు ఎక్కడికి వెళ్లకుండా మన హైదరాబాద్లోనే ఒక ఇంటర్నేషనల్ లెవెల్ ట్రీట్మెంట్ మీకు దొరుకుతుంది. కాబట్టి I urge everybody who is in requirement of IVF, please come to the center and find out the details about the camp too. Thank you.